హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో సెకండ్ వీక్ నామినేషన్ జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ వీక్లో షష్ఠి వర్మ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ హౌస్మేట్గా. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేట్ కోసం నామినేషన్ జరిగింది. ఆ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని నామినేట్ చేశారు ఈ వీడియోలో చూద్దాము. ఈ సెకండ్ వీక్ నామినేషన్లో ఒక్కొక్క హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. తనుజ నామినేషన్ వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ పోర్లా సైని వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు తనుజ. ఈ సెకండ్ వీక్లో మర్యాద మనీష్ గారు ఇద్దరిని నామినేట్ చేశారు. వాళ్ళు ఎవరంటే ఒకటి వచ్చి భరణి, రెండు రీతు చౌదరి. వీళ్ళిద్దరిని మర్యాద మనీష్ నామినేట్ చేశారు. ఈ వారం ప్రియా నామినేషన్స్ వచ్చి ఒకరు వచ్చి పోర్లా సైని, ఇంకొకరు వచ్చి భరణి. వీళ్ళిద్దరిని ప్రియా నామినేషన్ చేసింది ఈ వీక్. కామనర్ దమ్ము శ్రీజ ఈ వారం ఇద్దరిని నామినేట్ చేసింది. ఎవరెవరు అంటే ఒకరు వచ్చి భరణి గారు, ఇంకొకరు వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్. కామనర్, మాస్క్ మ్యాన్, హరీష్ గారి యొక్క ఈ వీక్ నామినేషన్స్ వచ్చి భరణి గారు, రెండోది వచ్చి ఇమాన్యుయల్. నెక్స్ట్ హౌస్మేట్ వచ్చి పోర్లా సైని గారి ఈ వీక్ నామినేషన్స్ వచ్చి ఒకటేమో తనుజ, ఇంకోటి వచ్చి కామన్ మ్యాన్ పవన్. నెక్స్ట్ హౌస్మేట్ రాము రాథోడ్ యొక్క ఈ వీక్ రెండు నామినేషన్లు వచ్చి ఒకరు వచ్చి కళ్యాణ్, ఇంకోటి వచ్చి కామన్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు. నెక్స్ట్ హౌస్మేట్ రీతు చౌదరి గారి రెండు నామినేషన్లు చూసుకున్నట్లయితే ఒకరు వచ్చి పోర్లా సైని, ఇంకోటి వచ్చి కామన్ మ్యాన్ హరీష్ గారు. ఫ్రెండ్స్, సుమన్ శెట్టి యొక్క నామినేషన్స్ ఈ వారం చూస్తే ఇద్దరిని కామనర్స్ని నామినేట్ చేశారు. ఒకడు వచ్చి ప్రియా, మరొకరు వచ్చి మర్యాద మనీష్. వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు సుమన్ శెట్టి. ఫ్రెండ్స్, కామనర్ పవన్ హౌస్మేట్ యొక్క ఈ వారం నామినేషన్ చూసుకున్నట్లయితే పోర్లా సైనిని అండ్ భరణిని ఇద్దరిని నామినేట్ చేశాడు పవన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ హౌస్మేట్ ఇమాన్యుయల్ యొక్క నామినేషన్ చూస్తే ఇమాన్యుయల్ 2 నామినేషన్ చేశాడు. ఒకటి వచ్చి మర్యాద మనీష్, ఇంకోటి వచ్చి హరీష్ అంటే మాస్క్ మ్యాన్ని నామినేట్ చేశాడు. ఫ్రెండ్స్, భరణి యొక్క 2 నామినేషన్లు చూసుకుంటే భరణి ఫస్ట్ నామినేషన్లో ప్రియాని నామినేట్ చేశాడు అండ్ సెకండ్ నామినేషన్లో కామనర్ అయిన పవన్ని నామినేట్ చేశాడు ఈ వారం. ఫ్రెండ్స్, కామనర్ హౌస్మేట్ కళ్యాణ్ యొక్క ఈ వారం నామినేషన్ చూస్తే కళ్యాణ్ ఫస్ట్ భరణి నామినేట్ చేశాడు. నెక్స్ట్ హరీష్ అంటే మాస్క్ మ్యాన్ని నామినేట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వారం సంజన కెప్టెన్ కాబట్టి సంజనాని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. అలాగే సంజనాకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే సంజన ఎవరినైనా హౌస్మేట్ని డైరెక్ట్గా హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. సంజన సుమన్ శెట్టిని డైరెక్ట్గా హౌస్ నుంచి వెళ్ళిపోయేటట్టుగా నామినేషన్లో పెట్టింది, డైరెక్ట్ నామినేషన్లో పెట్టింది. ఫ్రెండ్స్, ఒక్కొక్క హౌస్మేట్ ఇద్దరిని నామినేషన్ చేశారు. ఇప్పుడు ఫైనల్ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. అలాగే వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు. ఎలా సేవ్ చేయొచ్చు కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఒక్కొక్క హౌస్మేట్కి 2 నామినేషన్లు ఉంటేనే వాళ్ళు నామినేషన్లోకి యాడ్ అవుతారు, లేకపోతే యాడ్ గారు. ఈ వీడియోలో ఎవరెవరు ఈ సెకండ్ వీక్లో నామినేషన్లో ఉన్నారో ఒకసారి చూద్దాము. భరణి నామినేషన్లో ఉన్నాడు. భరణి కానీ బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ కాకుండా కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన ఓటు భరణికి పడిద్ది. అప్పుడు భరణి సేవ్ అవుతాడు నామినేషన్ నుంచి. డిమాండ్ పవన్ కూడా నామినేషన్లో ఉన్నాడు. డిమాండ్ పవన్ కూడా నామినేషన్ నుంచి ఎలిమినేట్ కాకుండా హౌస్లో కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఫ్లోరా సైని నామినేషన్లో ఉంది. ఫ్లోరా సైని కూడా బిగ్ బాస్లో ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా నామినేషన్లో ఉన్నాడు. హరీష్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మర్యాద మనీష్ కూడా నామినేషన్లో ఉన్నాడు ఈ వారము. మర్యాద మనీష్ ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన ఓటు మర్యాద మనీష్కి వస్తుంది. కామనర్ ప్రియా శెట్టి కూడా నామినేషన్లో ఉంది. ప్రియా శెట్టి ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నారు. సుమన్ శెట్టి ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
మొత్తం ఈ వారంలో 7 నామినేషన్లు ఉన్నారు. అందులో 4 వచ్చి కామనర్స్, మిగతా ముగ్గురు వచ్చి సెలబ్రిటీస్ ఉన్నారు. మీకు నచ్చిన హౌస్మేట్ని సేవ్ చేసుకోవాలంటే ఎలిమినేషన్ నుంచి మీకు నచ్చిన హౌస్మేట్కి ఇచ్చిన నంబర్తో మిస్డ్ కాల్ ఇస్తే ఆ మిస్డ్ కాల్ ద్వారా మన ఓటు వాళ్ళకి వేయచ్చు. అలా కాకుండా ఇంకో విధంగా ఏంటంటే జియో హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి బిగ్ బాస్ తెలుగు అని టైప్ చేస్తే మీకు నచ్చిన హౌస్మేట్కి ఓట్ వేయచ్చు. ఈ ఓటింగ్ పద్ధతి ఈ మంగళవారం అంటే ఈరోజు రాత్రి 10:30 అంటే ఈరోజు మంగళవారం 10:30 నుంచి శుక్రవారం 11:59 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన హౌస్లోంచి ఎలిమినేట్ కాకుండా మనమే సేవ్ చేసుకోవచ్చు ఓటింగ్ పద్ధతి ద్వారా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఏమైనా బిగ్ బాస్ అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.